మనం చేస్తున్న ఆరాధన ఎలాంటి ఆరాధనగా ఉందో మనమే మరి సమయంలో పరీక్షించుకోవచ్చు. సహజంగా చాలా వరకు మంచి అంటే తెలుసుకుంటాం, చెడును కూడా తెలుసుకుంటాం. మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి, దేవుడు తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దెయ్యం ఎవరో కూడా తెలుసుకోవాలి, పరలోకం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి, అలానే పాతాళం ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోవాలి. అలానే ఆరాధన అంటున్నాం. మరి ఏది వ్యర్థమైన ఆరాధన, ఏది అర్థవంతమైన ఆరాధన? మనందరికీ తెలుసండి ఆరాధన అనుకోవచ్చు, కానీ నేటి దినాన అసలు ఏది వ్యర్థమైన ఆరాధన, ఏది అర్థవంతమైన ఆరాధన ఏంటో నేను మనం ఆలోచించినట్లయితే మరి మనందరికీ కూడా మార్గదర్శి అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరి స్వయంగా యేసుక్రీస్తుల వారే ఈ ఆరాధన గురించి చెబుతూ ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుండి మనం ఆలోచించినట్లయితే, వేషధారులారా అంటున్నారు. ఎవరిని అంటున్నారు? ఆనాడున్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులు ఇలా ఉంటున్నటువంటి వీరిని ఏకంగా ఏమంటున్నారండి? ఒకే మాట, వేషధారులారా అంటున్నారు. మనం బైబిల్లో ఉండే చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి? ఇప్పుడు ఆరాధన ఏంటి, వ్యర్థమైన ఆరాధన ఏంటి అంటున్నాం. అనగా బైబిల్ అనగా ఏంటి అంటే ఒక అద్దం లాంటిది అని యాకోబు గారు చెప్పారు. ఒక అద్దం ముందు నిలబడినప్పుడు మనలోని లోపాలను మనం ఎలా ఉన్నామో అలానే చూపిస్తుంది అద్దం. అలానే వాక్యం అన్నది కూడా అద్దం వంటిదే. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఆరాధన గురించి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గర్వపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అంటున్నారు. వేషధారులారా అంటున్నారు. వేషధారణ అంటే ఏంటండి ఇంతకి? మరి వేషధారణ అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. లోపల ఏం పెట్టుకుంటారు? ఇప్పుడు ఎవరైనా మనకు నచ్చలేదు అనుకోండి, వీడు తొందరగా చనిపోవాలి, వీడికి మరణం రావాలి, వీడు బాగుండకూడదు అనుకుంటాం. కానీ కనిపించగానే ఎలా పలకరిస్తాం? మీరు 100 ఏళ్ళు నిండుగా ఉండాలండి అంటాం. కానీ మనసులో ఏమనుకుంటాం? ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా అనుకుంటాం. అంటే దీన్ని ఏమంటారు? వేషధారణే అంటారు. లోపల ఒకటి బయట పెట్టుకున్నాక కపట మనసులు అంటారు కదా. మరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటుంటారు. ఇక్కడ చెప్తున్నారు ఏమని? వేషధారులారా అంటున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారంటే వేషధారణతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇక్కడ చెబుతున్న మాటలు మనకు కొన్ని మాటలు అర్థమవుతుంది. ఏమని? వ్యర్థమైన ఆరాధన అంటున్నారు. ఈ వ్యర్థమైన ఆరాధనలో మనకు కనిపిస్తున్నవి ఏంటి? వీరు పెదవులతో ఘనపరుస్తున్నారంట, కానీ హృదయం అన్నది దూరంగా ఉన్నది. అంతేకాకుండా వీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుకుంటున్నారంట. దేవుడు చెప్పింది వదిలేసి మనుషులు ఏవైతే కల్పించుకుంటున్నారో ఇదే దేవుడు చెప్పింది, ఇదే దేవుని ఉపదేశం అని దైవోపదేశంగా బోధించుకుంటూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. మరి సంఘానికి మరి ఆరాధనకు వస్తున్న మనం ఎలా వెళ్ళాలి? ఇప్పుడే వాక్యపట్టణం చదువుకున్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథం ఇక్కడ ఏం చెప్పాడు? వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నారు. ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఆలోచించినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏది చూసుకోవాలంటే అండి? ప్రవర్తన. మనం ఏం చూసుకుంటాం? ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా ఏ దుస్తులు ధరించుకోవాలని ముందుగానే జాగ్రత్త పడతాం. అలానే మరి సంఘానికి వస్తున్నాము అంటే బైబిల్ ఎత్తుకోవాలి, పాట బుక్ ఎత్తుకోవాలి, అక్కడ చెప్పేది రాసుకోవడానికి డైరీ ఉందా, వాటర్ బాటిల్ ఉందా, బ్యాగ్ ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి మనం జాగ్రత్త పడతాం. కానీ ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చెప్తున్నారు ఏమని? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. మనం ఇక్కడ కూడా అక్కడేం చెప్పాడు, వారి హృదయం నాకు దూరంగా ఉంది, వారి హృదయం నాకు దూరంగా ఉంటూ పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నారు, అలానే మనుషులు కల్పించుకున్న పద్ధతులు దేవాపదేశం అనుకుంటున్నారు, ఇది వ్యర్థమైన ఆరాధన అన్నారు. మరి ఎలా ఉండాలి? ఇక్కడ ప్రసంగి గ్రంథంలోకి వచ్చేసరికి మరలా చెప్తున్నారు ఏమని, హృదయం గురించి. మన హృదయం దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా పలుకుటకు హృదయాన్ని త్వరపడనివ్వకూడదట. ఇక కీర్తన గ్రంథంలో ఒకసారి మాట మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల కొరకు చెప్తున్న మాటలలో కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 35-37 వరకు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35వ వచనం నుంచి, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు వివేచకున్నాడని వారి జ్ఞాపకము చేసుకున్నది. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. చూసారా, మరలా హృదయం దగ్గరికి వచ్చారండి. అంటే మొత్తానికి మనం ఎలా ఆరాధించాలి అంటే హృదయంతో ఆరాధించాలి. అందుకే చెప్తారు, ఒక ముందు మాటల్లో మనం చదువుకుంటాం లేదు. మరి అక్కడ మొదటిగా మత్తయి సువార్తలో ఏమన్నారు, వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నారు. మరి ప్రసంగి గ్రంథంలో దేవుని సన్నిధులలో అనాలోచనగా పలుకుటకు హృదయాన్ని త్వరపడనివ్వకూడదు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదట. అంటే హృదయం స్థిరంగా ఉండాలి అని చెబుతూ ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. హృదయం ఏమో స్థిరంగా లేదంట, కానీ వారు నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేస్తున్నారంట. మరి ముఖస్తుతి అంటే ఏంటి మనందరికీ బాగా తెలుసు. ఎలాగా, మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, అక్కడ ఏమీ లేకపోయినా ఎదుటి వ్యక్తిని పొగుడుతూ ఉంటాం. అప్పుడే మనకు అర్థమైపోతుంటుంది ఏమని, వీటికి నా దగ్గర నుంచి ఏదో కావాలి, చూడ్డానికి చాలా హీరోగా ఉన్నారా, హీరోలాగా ఉన్నారా అంటారు అనుకోండి. పోనీ అతను ఉన్న హెయిర్ స్టైల్కి, అతను ఉన్నటువంటి ఆ ఫిజికల్కి చెప్పచ్చు. మరి జుట్టు అంతా కూడా బాగాలేక, అతని డ్రెస్సింగ్ సెన్స్ ఏమీ లేక, మరి జిడ్డుగా ఉన్నవాడిని పట్టుకుని హీరోలాగా ఉన్నావురా అంటే ఎలా ఉంటుంది? అప్పుడే అర్థమైపోతుంది ఇదంతా వద్దు కానీ నీకు ఏం కావాలి, నా దగ్గర నుంచి నీకు ఏం కావాలి అది చెప్పు అంటారు. అంటే ముఖస్తుతి అంటే దానికి ఉదాహరణ. మరి ఇక్కడ వీరేం చేస్తున్నారంట, దేవునికి హృదయాన్ని స్థిరంగా లేదు దేవుని ఎడల, కానీ నోటి మాటలతో వారు ఆయన ముఖస్తుతి చేసి. మరి ముఖస్తుతి చేస్తే పడిపోతాడండి దేవుడు? ముఖస్తుతి చేస్తే దేవుడు అంగీకరిస్తారా? ముఖస్తుతి చేసినంత మాత్రాన దేవుడు అడిగింది ఇచ్చేస్తారా? దేవుడు మనిషి కాదు కదా. మరి మొదటిగా ఏ ఆరాధన చూసుకున్నాం మనము? వ్యర్థమైన ఆరాధన. అది ఎలాంటి వ్యర్థమైన ఆరాధన? వారు పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచించామనుకోండి, మరి రెండవది కూడా యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మరి అది ఏం ఆరాధన, అది ఎలాంటి ఆరాధన? ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటి? మరి ఇశ్రాయేలీయులకు సమరీయులతో సాంగత్యం లేదు. మరి సమరీయులతో సాంగత్యం లేనప్పుడు వీరు ఏం చేయాలి? వారి ఎద్దకు కూడా వెళ్ళకూడదు. అప్పుడు ఆ సమరయ స్త్రీకి యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట ఏమని, ఇదిగో మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. అంటే ఇశ్రాయేలీలకేమో యెరూషలేము ఉంది ఆరాధించుకోవడానికి, వారందరూ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ సమరీయులు ఆరాధించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి వీరు ఏం చేశారు, వీరు గెరేజీము అనే పర్వతం మీద ఆరాధించుకునేవారు సపరేట్గా. అలా వీరు గెరేజీము అనే పర్వతం మీద ఆరాధించుకుంటున్నప్పుడు, అలాంటి సమయాలలో యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు చెబుతున్న మాట, ఇదిగో మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు.
మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వీరు దేనికి, ఇది ఎవరిని ఆరాధిస్తున్నారంట? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటున్నారు. మరి సమరయులు ఇక్కడ ఉన్నటువంటి వీరు ఎవరికి ఆరాధిస్తున్నారు? ఎవరికి ఆరాధిస్తున్నారు కూడా తెలియక ఆరాధిస్తున్నట్ట. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అంటున్నారు. మరి ఇదే సందర్భంలో మనకు మరొక సంఘపు వారు కనిపిస్తారు. ఎవరు? ఏథెన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. ఒకసారి అక్కడ సందర్భం ఒకసారి పౌలు గారు చెప్తూ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17. ఇక్కడ సందర్భం ఏంటి? మరి పౌలు రెండవ ప్రయాణం, పౌలు గారి రెండవ ప్రయాణంలో తిమోతి, శీల అనేవాళ్ళు వీరు ఎక్కడ ఉంటారంటే వీరు ఏథెన్స్లో, తెస్సలోనికలో ఉండిపోతారు. మరి తెస్సలోనికలో ఉన్న వీరు ఏథెన్స్కు రావాలి కాబట్టి వీరి రాక కోసం పౌలు గారు వెయిట్ చేస్తున్నారు ఏథెన్స్లో. అలా ఏథెన్స్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఈయన ఆ ప్రాంతాన్ని చూడడానికి అలా వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు ఇతనికి చాలా వరకు గుళ్ళు కనిపించాయంట. మరి ఎంతో విగ్రహాలు కనిపించాయి. అలా కనిపించడమే కాకుండా వీరు ఏథెన్స్లో ఉన్న వారి ఉద్దేశం ఏంటో తెలుసా? వీరికి జ్ఞానం ఎక్కువ, వీరికి జ్ఞానం కావాలి అనుకుంటారు. వీరు ఎలాంటి వారంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకొని వీరు ఒక సభను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అది అరియోపగ సభ అంటారు. మరి ఆ అరియోపగ సభలో ఏంటి అంటే ప్రతిదినము క్రొత్త విషయాలను వాళ్ళు బోధిస్తూ ఉంటారు, వీరు వింటూనే ఉంటారు. అందుకే గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతారు అంటారండి. మరి ఇలాంటి ఆ సభలో పౌలు గారు వెళ్ళి, ఏథెన్స్ వాళ్ళారా, వీరికి ఎంత జ్ఞానం అంటే అందరికీ గుళ్ళు కట్టించారంట, అందరికీ, అన్ని దేవుళ్ళ మీద. ఒకవేళ మనం ఆరాధించే దేవుడు కాకుండా వేరొక దేవుడు ఎవరైనా వచ్చి నన్ను ఎందుకు ఆరాధించలేదని ప్రశ్నిస్తాడేమో అని వీరు ముందుగానే గ్రహించి వీరేం చేశారు? వీరు ఒక గుడి కట్టి ఆ గుడికి తెలియబడని దేవునికి అని పెట్టారంట. ఏంటంటే తెలియబడని దేవునికి అనగా ఎవరికి ఆరాధిస్తున్నారో ఎవరికి పూజిస్తున్నారో కూడా తెలియదు. మరి అలాంటి వారికి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు 17వ అధ్యాయం 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. అనగా ఎవరున్నారో, ఏ దేవునికి మనము మొక్కుతున్నామో, ఏ దేవుని ఆరాధిస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉన్నారంట అండి? భక్తి కలిగి ఉన్నారంట. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో అనగా ఒక ఏథెన్స్ వారు కానీ ఒక సమరయులు కానీ వీళ్ళు ఎలాంటి ఆరాధన చేస్తున్నారు అంటే వారికి తెలియట్లేదు వారు ఎలాంటి ఆరాధన చేస్తున్నారు. మరి మొదటిగా వ్యర్థమైన ఆరాధనగా మనం చూసాం. రెండవది ఇక్కడ తెలియక వారు ఎవరికి ఆరాధిస్తున్నారో తెలియని ఆరాధన చేయడం జరుగుతుంది. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, అతి వినయాసక్తుడై అంటున్నారు. అతి వినయాసక్తుడై. చాలా మంది చెప్తుంటారు, అరే వినయంగా ఉండు, అతి వినయంగా ఉండకు అని. అతి వినయం ఎవరి లక్షణం అంట? దొరత లక్షణం. అంటే చాలా చెడ్డ లక్షణం. వినయంగా ఉండాలి, అతి వినయంగా కాదు. ఇక్కడ అదే చెప్తున్నారు, ఏమి? అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్చ కలిగి, దేవదూత ఆరాధన అంటున్నారు. అతి వినయాసక్తి అంటున్నారు. మరి వినయం అందరికీ ఉండాలా? అందరికీ ఉండాలండి. వినయం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి. అన్ని దానాలలో రక్తదానం అన్నది మిన్న అంట. అలానే అన్ని గుణాలలో కూడా విధేయత, వినయం అన్నది చాలా ముఖ్యం. మరి చాలా వరకు విధేయత, వినయం అన్న కూడా లోబడడం కూడా దీని కిందకి వస్తుంది. మరి లోబడడం మనకు వచ్చా అండి? రాదు. మరి చాలా వరకు ఇళ్ళల్లో తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతుంటారు. లోబడతారా? లోబడరు. అలానే భార్య భర్తలకు లోబడతారా? లోబడరు.
మరి కాపరికి సంఘస్థులు లోబడతారా? లోబడరు. అంటే మనకు ఏ దశలో చూసినా మనకి ఎక్కువగా లోబడడం కన్నా తిరగబడమే వచ్చు. కానీ ఇక్కడ చెబుతున్నారు ఎలా ఉండాలి అంటే అతి వినయాసక్తుడై ఉండకూడదు, వినయం కలిగిన వారుగా ఉండాలి. మరి ఇంట్లో లోబడి ఉంటారా అండి భర్తలకు? లేదు. ఇంట్లో ఏమో వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, వాళ్ళని ఏడిపించేసి ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటారు చాలామంది. ఎలాగా? అయ్యో ప్రభువా, నా కోసం చనిపోయావా, నేను మట్టి వంటి దానను, పురుగు వంటి దానను, పేడ వంటి దానను, పేడలో పురుగు వంటి దానను, ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారు. మరి ఇంట్లో ఉంటారా విధేయతగా, వినయంగా? ఉండరు. అంటే ఆరాధనలో మాత్రమే వారు వేషాన్ని వేసుకుని, అందుకే వేషధారులారా అంటున్నారు. మరి ఇవన్నీ కూడా దాని కిందకి వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని? అతి వినయాసక్తుడై ఉండకుండా దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి ఉన్నారంట వారు. అతి వినయాసక్తులై ఉంటూ దేవదూత ఆరాధన అసలు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి కొలెస్సీలకు పత్రిక రాస్తున్నప్పుడు ఎందుకు దేవదూత ఆరాధన ఏంటి అని మనం ఆలోచిస్తే, కొలెస్సీ సంఘంలో చాలా వరకు క్రీస్తును మర్చిపోతున్నారు. మరి అక్కడ సందర్భం అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసా? వీరు దేవుని ఆరాధించడం మానేసి, యేసుక్రీస్తుల వారిని అనుసరించడం మానేసి వీరేం చేస్తున్నారు? ఇదిగో మేము దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ముందటి తరాలలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి భక్తులుగా బ్రతికి ఉన్నారో వారిని మేము ఆరాధించుకుంటే చాలు, వారిని మేము ఆరాధించుకుంటే వారే దేవునికి మా విన్నపాన్ని చెప్తారు. ఇప్పుడు ముందటి తరాలలో భక్తిగా బ్రతికారు అనుకోండి ఎవరైనా, వారికంటే వారిని ఫోటో తీపించుకొనేసి వారిని ఇంట్లో పెట్టుకొని వారిని ఆరాధించేవారంట. వారిని దేవదూతగా భావించేవారు, అనగా మధ్యవర్తిగా దేవదూత అనగా వారి ద్వారా దేవునికి మేము ఆరాధించాలి అని ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. యేసుక్రీస్తు వారినే పక్కన పెట్టేశారు. మరి వారికి పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు ఏమని? అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి, క్రింది ఫుట్ నోట్లు ఏమనుంది? చూడని వాటిని గూర్చి అన్నారు. తాను చూడని వాటి గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. దేవదూత ఆరాధన చేసుకుంటూ వారు ఎలాంటి ఆరాధన చేసుకుంటున్నారో కూడా వారికి తెలియని స్థితిలో వారు ఆరాధిస్తున్నారంట, ఊరక ఉప్పొంగుతున్నారంట. ఒకసారి ఈ వీడియో మనం చూసామనుకోండి, మరి నేటి దినాలలో మరి దేవుని సరైన ఆరాధన ఆరాధిస్తున్నారా? మరి వ్యర్థమైన ఆరాధన, మరి వాక్యాన్ని ఎవరైనా సరిగా అర్థం చేసుకుంటున్నారా అంటే లేదు. దేవుడు వ్రాయించిన మాటలను సరైన రీతిగా ఆరాధించి అనేక మందిని దేవునికి నడిపించడం కాకుండా మరి ఇలాంటి ఆరాధన చేసి దేవుని నామానికే కలంకం తెచ్చేవారిగా మారిపోతున్నారు. మరి ఎలా? అక్కడ ఆరాధన జరుగుతున్నట్టుందా అండి? ఏదో డ్యాన్స్ క్లాస్లో ఒక డ్యాన్స్ మాస్టరు అక్కడున్న వారందరికీ డ్యాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నట్టుంది, కానీ ఆరాధన జరుగుతుందా అక్కడ? లేదు. మరొక వీడియో ఉంటుందండి, ఆయనేమో ఒక రెవరెండ్ లాగా ఉన్నారు. మరి ఆయనకు పరిశుద్ధాత్మ వస్తుందంట, ఆయనలో పరిశుద్ధాత్మ వస్తున్నాడన్న విధంగా ఆయన గెంతుతున్నారు. వెనక ఉన్న పాస్టర్లు అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు, ఎందుకు? పరిశుద్ధాత్మ దిగుతున్నాడు. మరి ఇలాంటి ఆరాధనలు చేస్తే మరి దేవుడు సంతోషిస్తాడా అండి? మరి దేవునికి ఇలాంటి ఆరాధనలు మనం చేయొచ్చా? మరి ఆరాధన ఏంటో, వ్యర్థమైన ఆరాధన ఏంటో నేడు మనం గ్రహించాలి. మరి మనం అందరం ఇక్కడికి వచ్చిన దేనికి? మరి తరగతి ప్రారంభానికి ముందు కానీ వాక్యానికి ముందు కానీ మనం ఒక మాట వింటున్నాం, ఏమి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు చేరి వచ్చిన మీ అందరికీ అని. మరి ఆరాధించడానికి ఎలా వచ్చాం? మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ ఏమి ఆరాధన? మూడవదిగా, మొదటిదేమో వ్యర్థమైన ఆరాధన, రెండవది ఆరాధన ఏమనుంది? తెలియని వారికి తెలియని ఆరాధన చేస్తున్నారు. మూడవదిగా దేవదూత ఆరాధన అంటున్నాం. ఇక నాలుగవ ఆరాధన చివరిగా మనం ఆలోచిస్తే ఇదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-23 వరకు మనం ఆలోచించినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 20 నుంచి మనం ఆలోచించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో జరుగుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవునని చెబుతూ, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైన ఎంచబడుచున్నవే గాని అంటున్నాడు. ఇక్కడ ఏ ఆరాధన కనిపిస్తుంది మనకి? స్వేచ్ఛారాధన కనిపిస్తుంది. మరి స్వేచ్ఛారాధన అంటే వారి ఇష్టం, వారు ఎలా ఆరాధిస్తే అది సరైన ఆరాధనగా భావిస్తారు. మరి తమిళనాడులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే సిలువ వేసుకున్నాడండి. ఎందుకు? మరి నేను సిలువను వేసుకుంటే, మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నారు కదా, నేను కూడా సిలువ వేసుకున్నాను. మరి కొంతమంది ఏం చేస్తుంటారు? నాలుక పైన సిలువలను వేసుకుంటూ ఉంటారు, గుచ్చుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇవన్నీ ఏంటి? స్వేచ్ఛారాధన. వారి ఇష్టం బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. వారికి ఇష్టానుసారంగా, అందుకే చెప్పారు కదా మత్తయి సువార్తలో, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలని బోధిస్తూ, ఇది ఇలా చేస్తేనే దేవునికి ఇష్టం, ఇలా ఆరాధించడం వలన మనం దేవుని ప్రశంసించుకుంటాం అని ఇలాంటివి నేడు సమాజంలో వాక్యాన్ని తప్పుగా ప్రబలితం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏది వ్యర్థమైన ఆరాధన తెలుసుకున్నాం. ఒక్కసారి మనం అన్నీ ఆలోచించుకుంటూ వచ్చామనుకోండి. మరి అక్కడ ఏమన్నారు మత్తయి సువార్తలో? మీరు పెదవులతో, వారు హృదయం నాకు దూరంగా ఉంది, వారు పెదవులతో మాత్రమే నన్ను ఘనపరుస్తున్నారు, హృదయం నాకు దూరంగా ఉంది. అలానే నేను చెప్పిన మాటలను మరచి వారు కల్పించుకునే పద్ధతులే నేను చెప్పినట్లుగా వారు భావిస్తున్నారు అన్నారు. ప్రసంగి గ్రంథంకి వచ్చేసరికి వారు హృదయం, ఇదిగో దేవుని సన్నిధిలో హృదయమును ఒక మాట అనుటకు తొందరపడనివ్వకూడదు అంటున్నారు. కీర్తనల గ్రంథంలో వారి హృదయం స్థిరముగా లేదు అన్నారు. అలానే వ్యర్థమైన ఆరాధన చేసి మరికొందరు ఏథెన్స్లో, సమరయులు, వీరందరూ ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? అసలు ఏ దేవునికి ఆరాధిస్తున్నారో కూడా తెలియని విధంగా ఆరాధిస్తున్నారు. మరికొంతమంది కొలసీల సంఘ ప్రాంతంలో ఉన్నటువంటి వారేమో చేస్తున్నారు? వారు దేవత ఆరాధనలు చేసుకుంటూ, స్వేచ్ఛారాధనలు చేసుకుంటూ ఇలా వ్యర్థమైన ఆరాధన చేసుకుంటున్నారు. మరి బాగుందండి, ఇది వ్యర్థమైన ఆరాధన అంటున్నారు. మరి అర్థవంతమైన ఆరాధన ఏంటి? మరి ఆరాధన, మరి ఎలాంటి ఆరాధన చేయాలి? మరి ముందుగానే చెప్పుకున్న మన అందరికీ కూడా మార్గదర్శి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశారు? మనకు అన్నిటిలోనూ ఆయనే కదా. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్తామంట. మరి ఆయనే చెప్తున్నాడు ఏమని, ఎలాంటి ఆరాధన చెయ్యాలో. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. మరి యేసుక్రీస్తుల వారు చెప్పేటప్పుడు వీరు అని చెప్పచ్చు కదా, లేదు మేము అంటున్నారు. అంటే యేసుక్రీస్తుల వారు కూడా ఆరాధన చేస్తారు. అందుకే చెప్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రిని ఆరాధించేవారు అట్టివారే కావాలంటే ఎలాంటి వారు? ఇక్కడ మనకు 3 విషయాలు అర్థమవుతుందండి. ఆరాధించాలి ఎవరిని? తండ్రిని ఆరాధించాలి అని. ఇదిగో ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. మొదటిగా తండ్రిని ఆరాధించాలి అన్న విషయం చూసాం. అలానే రెండవదిగా ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలానే ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యథార్థంగా ఆరాధించేవారు కావాలట, అట్టివారే కావాలట. యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా అంటే దేంతో? హృదయపూర్వకంగా, ఆత్మతోనూ సత్యముతోనూ అంటున్నారు.
మరి ఏంటి ఆత్మతో ఆరాధించాలా? మరి దేవునికి చేసే ఆరాధనలో శరీరం కాదు మనం చూడాల్సింది, ఏది చూడాలి? ఆత్మ ముఖ్యం అంటున్నారు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఎలాంటి ఆరాధన చేయకూడదు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ దేవతా ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు. అలాగే ఎలాంటి ఆరాధన ఉండకూడదంటే అండి, శరీర సంబంధమైన ఆరాధన అనేది ఉండకూడదు. మరి ఎలాంటి ఆరాధన కలిగి ఉండాలి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మనందరం కూడా ఎలా ఆరాధించాలి అంటున్నారు అంటే శరీరంతో కాదు, ఆత్మతోనే ఆరాధించాలంట. మరి సంఘానికి వస్తున్నప్పుడు మనం ఆత్మతో ఆరాధించగలుగుతున్నామా? ఆత్మతో ఆరాధన చేసేవారిగా ఉంటున్నామా అండి? మరి ఎలాంటి మనసు కలిగి ఉంటాం? ఆరాధనకు వచ్చినా కూడా మనం శరీర ప్రకారంగానే నడుచుకుంటాం. ఎలాగా? నేనెవరిని, నా స్థాయి ఏంటి, నా చదువు ఏంటి, నా హోదా ఏంటి, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఆత్మకు సంబంధమైనవా శరీరానికి సంబంధమైనవా? శరీరానికి సంబంధమైనవి. అప్పుడు మనం ఎలాంటి వారుగా ఉండాలంటున్నారు? ఆత్మ సంబంధాలుగా ఉండాలి. ఆత్మ సంబంధాలుగా మనం ఆరాధించాలి అంటే శరీరంతో మనకున్న చదువా, పదవా, ఉద్యోగమా, ఏదైనా కూడా అన్నిటినీ పక్కన పెట్టి అందరు కూడా సమానులుగా మనం రావాలి. అలా వచ్చినప్పుడే మనం ఆరాధించాలి. మరి హెబ్రోను సంఘంలో మరి నేను ఎప్పుడూ చూడలేదు, వెళ్ళలేదు, కానీ అక్కడ చెప్తుంటారు ఏమని, వారు అక్కడ హోదాలను చూడరు. ఎవరు వచ్చినా, కలెక్టర్ అయినా ఎంఆర్ఓలైనా ఎవరున్నా కూడా వాళ్ళు సంఘంలో అందరు కూడా తగ్గించుకునే ఉంటారు. ఇదిగో మీరు బాత్రూమ్ కడిగే పని మీది అన్నప్పుడు వాళ్ళు చేస్తారు. అలానే చెప్పుల స్టాండ్ దగ్గర మీది డ్యూటీ అన్నప్పుడు వాళ్ళు చేస్తారు. ఇదిగో వాటర్ పోయాలి అంటే పోస్తారంట. దేనికి కూడా అదిగో నేను ఎంఆర్ఓని కదా, నేనేంటి ఈ పని చేయాలా అని ఇలాంటి విషయాలు వారి మనసులో ఉండవంట. అలానే చాలా వరకు కూడా వాళ్ళందరూ కింద కూర్చుంటారంటారు. మరి మనం ఇంత చక్కగా చైర్లు వేసి, ఫ్యాన్లు వేసి, మరి టీవీలు పెట్టి అందులో రెఫరెన్స్లు వేసి ఇంత చక్కగా మనకు సదుపాయాలు ఉన్నా కూడా మనం ఆరాధనలో కలుసుకోలేకపోతున్నాం. కానీ వారు ఏమీ లేకపోయినా వారు ఎలా అంటే వారిలో చూసి నేర్చుకోవాల్సిన కొన్నైనా ఉంటాయి. వారు ఎవరో కాదు కదా, మన సహోదరులే కదా, అందరం ఒకే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారము. మరి వారు కొన్ని విషయాలలో మాత్రమే వాక్యాన్ని వక్రీకరించి వారి అపార్థం చేయడం మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునే విషయాలలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో మనకు జ్ఞానం వచ్చు కదా, మనమే పర్ఫెక్ట్ అనుకుంటే సరిపోదు. అందరూ మనం ఇప్పటికీ జయశాల కథ ఏమంటారు, 25 సంవత్సరాలు చదివారంట అండి. మనం 25 రోజులు కూడా కూర్చొని చదివి ఉన్నాం. కానీ ఆయన 25 సంవత్సరాలు చదివిన తర్వాత ఇప్పటికీ ఆయనకి ఎంత వయసు? సుమారు 70 పైనే ఉంటాయి కదా. అలాంటి ఆయన చెప్తారు ఏమని, నాకు బైబిల్ జ్ఞానము అంతా కూడా రాదు, నేను ఇప్పటికీ విద్యార్థిని అంటారు. మరి అలాంటిది మనం ఏదో పట్టుకొని మాకంతా వచ్చేసి మేము ఎవరు బిఓయువై అని చెప్పుకుంటాం. కానీ వారు ఆరాధించే విషయంలో వారిని చూసి మనం నేర్చుకునే విషయాలు వారిలో ఉంటాయి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ చెప్తూ, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. ఎలాగ ఆరాధించాలి? నేను బయట ఎవరినో తెలుసా, ఇంజనీర్ని, అయితే సంఘంలో కాదు. మరి నేను డాక్టర్ని, అది సంఘంలో కాదు. నేను ధనవంతుని, నాకు నెల జీతం ఎంత, ఇవన్నీ కూడా ఎవరికి ఏమీ కూడా మనలో ఎవరికి ఏమి ఉండకూడదు. అందరూ ఎలా ఆరాధించాలంట? ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. ఇక్కడ మరి ఈ సంఘంలో ఏంటి అన్నప్పుడు అన్నీ ఉండాలి, కానీ సున్నతి పొందితేనే సరైన ఆరాధన, వారే మంచివారు అంటున్నారు.
అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, నేను ఏ విషయంలో తక్కువ, ఎందులో తక్కువ, నేను అన్నిటిలోనూ ఉంటున్నాను కదా. అలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమని, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాం. మనం కూడా ఎందులో అతిశయించాలంట? క్రీస్తు నందు. నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తును ఆరాధిస్తున్నాను, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో మనం అతిశయపడాలి, అంతేకాని మన శరీర సంబంధంలో ఉంటున్నటువంటి స్థితిని బట్టి అయితే కాదు. మరి దేవునికి కూడా తన పిల్లలైనటువంటి మనము తగ్గించుకొని బ్రతికితేనే ఇష్టం అంటాను. ఏంటి దేవునికి ఇష్టమా అంటే, ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనం ఆలోచించినట్లయితే అక్కడ దేవుడు చెప్తూ, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనం ఆరాధించే దేవుని యొక్క స్థాయి అండి. మరి దేవుడు ఇంతగా చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు అంటే, అంతటి స్థాయిలో ఉన్నటువంటి ఆయన సెలవిస్తున్నది ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎలాంటి వారి దగ్గర నివసించాలనుకుంటున్నానంటే అండి, వినయం కలిగిన వారి యొద్ద. మరి వినయం కలిగిన వారు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధులుగా ఉంటారు. ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? శరీరం ఆలోచించాం, వాటిని లెక్కల్లోకి పరిగణించాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? అందరం కూడా సమానులమే, అందరం కూడా ఒకటి అనుకున్నప్పుడు, వినయం కలిగి ఉంటున్నప్పుడు అలాంటి వారి దగ్గర దేవుడు నివసించాలి అనుకుంటున్నారంట అండి. మనం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలలో మనం ఆలోచించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలలో, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ఏంటని మెచ్చుకొనడంట? పౌలు గారు మెచ్చుకోరట. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఇక్కడ ఆయన చెబుతున్న మాట, మరి పౌలు గారు చెబుతున్నారని ఏమని, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు కూడి వచ్చి ఆరాధించేది మీరు ఎక్కువ అనుకుంటున్నారు, కానీ మీరు వచ్చేది ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు. ఎందుకు? మీ మధ్యలో మీరు సంఘంగా కూడుకుంటున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, అది కొంత మట్టుకు ఇది నిజమని కూడా నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ప్రభురాత్రి భోజనంలో మీరు చేయి వేయడానికి వీల్లేదు. మీరు ఎక్కువ మంది వస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎక్కువ మంది రావటం అది కీడికే కానీ మేలు కాదు. మరి ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది? సంఘంలో సహోదరుల మధ్య ఏముందంట అండి? కక్షలు కలవని వినుచున్నాను. మరి ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. మరి ఆత్మతో ఆరాధించాలి అన్నప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని మాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వారితో మాట్లాడడం, వీరితో మాట్లాడడం, పలానా వారు పలానా మాట అన్నారు, ఇలాంటివి ఆలోచించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? మరి యేసుక్రీస్తుల వారు చెప్పారు ఏమని, నేను సంచరించుచున్నాను. మరి యేసుక్రీస్తుల వారు సంచరిస్తున్నారంటే ఎక్కడ? సంఘంలో. మనం అనుకుంటాం, మనం ఎప్పుడు వస్తాం సంఘానికి? నిదానంగా తాపీగా టిఫిన్లు చేసుకొని తినేసి, మధ్యాహ్నం కూడా ఏమి తినాలో దానిని కూడా చేసుకొని, వీలైతే దాన్ని కూడా టేస్ట్ చేసేసి అప్పుడు కానీ మనం సంఘానికి రాం. కానీ యేసుక్రీస్తుల వారు కానీ దేవుడు కానీ వీరు ఎప్పుడు ఉంటారంట? వీరు ముందుగానే మనం రాక మునుపే ఇక్కడ వచ్చి ఉంటారంట. వచ్చి ఉండడమే కాదు, వస్తున్న మనం ఎలాంటి మనసు గలవారమే వస్తున్నామో కూడా
చూస్తున్నారు. అందుకే ప్రసంగి గ్రంథంలో మొదటిగా చదువుకున్నాం ఏమని, సంఘానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన ఎందుకు? ప్రవర్తన ఎవరు చూస్తారండి? బయట కదా మనల్ని చూసేది, అందరూ బయట మనల్ని చూస్తారు కాబట్టి మనం అలంకరించుకొని వస్తాం. కానీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నారు అంటే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మన హృదయంలో ఏ కల్మషము ఏ కలంకము ఏది లేకుండా మనం ఆరాధిస్తే అదే సరైన ఆరాధన. ఇప్పుడు ఏదైనా ఒకరికి చెప్పామనుకోండి, ఇదిగో పలానా మీటింగ్ ఉందమ్మా చెప్పండి అంటే, నేను చెప్పను మీరే చెప్పుకోండి అంటుంది. ఎందుకు? మాకు మాటలు లేవు అని. మరి ఎందుకు లేవు? మరి ఇన్ని రోజులుగా మాటలు లేకుండానే వచ్చి పాటలు పాడేసాం, ప్రార్థన చేసేసాం, వాక్యం వింటున్నాం, ప్రభు బల్లలో కూడా పాల్గొంటున్నాం. మరి అలా ఉండి మనం ప్రభు బల్లలో పాల్గొనొచ్చా అండి? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ చెబుతున్నారు మనం ఎలా ఉండాలి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య అంటే ఏంటి? కత్తి పట్టుకొని ఒకరిని పొడి చేయడమో చంపడమో కాదు. మరి నరహత్య అంటే ఏంటో తెలుసా? సహోదరుని ద్వేషించటమే నరహత్య. 1 యోహాను 3:15లో ఉంటుంది. మన సహోదరుని మనం ద్వేషించినప్పుడు, మన సహోదరుని మీద మనం కక్ష కలిగి ఉన్నప్పుడు మనం వారిని చంపటంతో సమానమంట. ఇక్కడ అది చెప్తున్న నరహత్య చేయవద్దు, నరహత్య చేయబడి విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా, బలిపీఠం యొద్ద అర్పణం ఎప్పుడు అర్పిస్తారు? ఆ కాలంలో ఆరాధించుకోవడానికి వెళ్ళినప్పుడే కదా. ఆ కాలంలో ఆరాధించుకోవడానికి వెళ్ళినప్పుడు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేవారు. మరి ఇప్పుడు ఆరాధించుకోవడానికి మనం వచ్చాము, మరి మనము ఆత్మతో సత్యంతో దేవునికి ఆరాధించాలి. అలా ఆరాధించుకోవాలి అనుకున్నప్పుడు మనలో ఏమైనా కల్మషం కానీ ఏమైనా ఉన్నిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనమే వాటిని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఒకరు మాట అన్నారు అనుకోండి, అన్నవారు సులువుగా మర్చిపోతారు. మరి ఎన్నన్నా ఏమన్నా అన్నవారు మర్చిపోతారు, బాగానే ఉంటారు. కానీ ఎవరైతే అనిపించుకున్నారో, ఎవరైతే బాధపడ్డారో వారు మర్చిపోగలరా? ఆ మాటను మర్చిపోలేరు. నన్ను ఫలానా సహోదరి నన్ను ఈ మాట అన్నది అని అన్నవారి కంటే అనిపించుకున్న వారే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? ఈ మాటలను బట్టి ఇదిగో నువ్వు కూడా మర్చిపోవాలి. ఇదేంటండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనుకుంటే మనల్నే అడ్జస్ట్ అంటున్నారా? మరి దేవుడు కావాలి అంటే మనం వదులుకోవాలి, మరి దేవుని ఆరాధించాలి. మరి ఏ తప్పు చేయకుండా నేను అనిపించుకున్నాను, నేను తిట్టించుకున్నాను, నేను మాట పడ్డాను, మరలా నేనే వెళ్ళి వారితో మాట్లాడితే అప్పుడు అందరూ ఏమనుకుంటారు? నేనే తప్పు చేశాను అనుకుంటారు. అందరితో పని లేదు కదండి. అందరి కోసం ఆరాధించేది మనం దేవుణ్ణి కాదు, మన కోసం, మన ఆత్మ కోసం మనం ఆరాధించుకుంటున్నప్పుడు మనము పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆరాధించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఏవి కూడా మనలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా పడి, ఒకవేళ ఏమైనా ఉంటే మనమే ముందు తగ్గించుకొని వెళ్ళినప్పుడు అదే కదా వినయానికి మూలం. మళ్ళీ అలా తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు వారితోనే ఉండాలనుకుంటున్నాడంట. మరి దేవుడే వినయం గల వారితో ఉండాలనుకున్నప్పుడు మనం కూడా ఎవరు ఏమన్నా ఎన్నన్నా అన్నిటినీ మరిచి ఆరాధనలో దేవుని ఆరాధించామనుకోండి, అప్పుడు అది అర్థవంతమైన ఆరాధనగా